ప్రపంచం గర్వించదగ్గ నిర్మాణాలు చేపట్టడం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే సాధ్యమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు ఆ ఆనవాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచానికి చూయించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ ఆనవాలు చెరిపేస్తే చెరిగిపోయేవి కావని మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అయిందన్నారు. కేసీఆర్ కట్టిన అద్భుతమైన కట్టడాలు, సెక్రటేరియట్ భవనాన్ని, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను, యాదాద్రి దేవాలయాన్ని చూసి ప్రపంచ సుందరీమణులు సంబరంతో ఆశ్చర్యపోయి సెల్ఫీలు తీసుకున్నారని తెలిపారు. అట్లాగే అమరుల స్మారక జ్యోతి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం, టీ హబ్ను కూడా ప్రపంచ సుందరీమణులకు చూయించాలని చెప్పారు. కేసీఆర్ ఆనవాలు చెరిపేయడం ఎవరితరం కాదు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని మరోసారి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి దిగజారుడు విమర్శలు, పిచ్చి ప్రేలాపనలు మాని ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు, పరిపాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని బృందావనం రిసార్ట్లో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సీనియర్ నాయకురాలు తులా ఉమా, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వినోద్ కుమార్ అన్న గారి నాయకత్వం, రవిశంకర్ అన్న గారి నాయకత్వం. జై